నమస్తే ZB9 న్యూస్ కి స్వాగతం. కలెక్టరే కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీ బలం, భవిష్యత్తు అని వారికి తగిన ప్రాధాన్యతనిచ్చి సముచిత స్థానం కల్పించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలంగాణ వర్క్స్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికరంలో ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాహుల్ గాంధీ పిలుపు మేరకు తెలంగాణ కాంగ్రెస్ అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించిన కార్యకర్తకు తగిన గుర్తింపు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. బూత్ స్థాయి నుండి ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో సముచిత గౌరవం ఉంటుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలకు ప్రథమ ప్రాధాన్యత దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అడగాలని ఆయన సూచించారు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని పార్టీకి సమాజానికి సేవ చేయాలని రాజ్ ఠాగూర్ పిలుపునిచ్చారు. ఈరోజు మన నేను పేరు చెప్తే భావిస్తారు తిప్పాల సీనియర్ అద్భుతుల్లా గారికి చాలా కప్పాల్సిందిగా, సంగీతం శ్రీనివాస్ గారికి తిప్పాల సీనియర్ చాలా కప్పాల్సిందిగా అందరూ మధ్యలో ఈ రోజున జరుగుతూ ఉన్నది. సభాధ్యక్షులు కొంత దర్శన్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే మన రామగుండం డైనామిక్ ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సింగ్ గారి ఆదేశాల ఒక్క నిమిషం బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు పెండ్యాల పాతాల లోకంలో తొక్కడానికి పెద్దలు శ్రీరామచంద్రుని వెంటలిన సీతమ్మలాగా మహిళా లోకాన్ని తయారు చేస్తూ రామగుండం కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పక్షాన హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ స్థాయి ముందు కూర్చుంటే తక్కువ కాదు. మీరందరూ కూడా మైక్ పట్టుకొని గంట సేపు మాట్లాడే శక్తి ఉన్న వాళ్ళే. అందరం మాట్లాడడం మొదలుపెడితే 3 రోజులు మనం ఇక్కడే రోజు పొద్దున వచ్చి సాయంత్రం వరకు కూర్చొని అందరి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం వస్తుంది. అయితే ఒక బాధ్యత ఉంటే ఆ బాధ్యత బట్టి మాట్లాడాల్సిన అవసరం ఉంటే తప్ప తక్కువ కాదు. మేము కింద కూర్చున్నాం, మాకంటే సూర్యుడు మీద కూర్చున్న భావన మనలో రానియవద్దని మనమంతా కుటుంబం బాధ్యత ఉన్న వాళ్ళకి అవకాశం ఇచ్చిన అంశాన్ని గుర్తించాల్సిందిగా కోరుతా ఉన్నాం. పనిచేస్తా ఉంటే నీ ఏ వాడు నువ్వు ఇక్కడ నిలబడ్డ గెలుస్తావు, అక్కడ నిలబడ్డ గెలుస్తావు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇలా కలిగిన రీతిలో రామగుండం గత 50 సంవత్సరాలు లేనటువంటి అభివృద్ధి ఈరోజు చేస్తున్నాం. చాలా ఎక్కువగా అందరూ చెప్పవచ్చు. రాష్ట్రాన్ని గెలిపిస్తే ఏం చేస్తారు అనే ఒక నినాదానికి మీరు అడిగిన వాటికి గర్వంగా ఇగో మా తమ్ముడు మా అన్న మా రాష్ట్ర ఎమ్మెల్యే అనేవారు. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 18 నెలల్లో నిద్రపోతలేడు, పంటలేడు, తింటలేడు. రామగుండం ఒక అభివృద్ధి కొరకి జపం చేస్తూ శ్రీరావు గారిని, ముఖ్యమంత్రి గారిని, భక్తి గారిని మా అధిపతి సాక్షిగా చెప్తా ఉన్నా. ఆయన చూస్తూ ఉంటారు, నన్ను చూస్తే పారిపోతారు, నన్ను చూస్తే అధికారులు తప్పు పెట్టుకుంటారు. అమ్మ వీడు వస్తున్నారు. ఇలా పొద్దున్నాడో దండం పెట్ట ఈ ప్రాంతానికి నిధులు తీసుకొస్తూ ఈ కష్టకాలంలో 8 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టిన ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఇక్కడ నిధులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే కూడా ఇవాళ నిధులు తీసుకొచ్చి చేస్తా ఉన్నాం. రోడ్లు విడుదల చేస్తా ఉన్నాం, మార్పులు చేస్తా ఉన్నాం, మైలు చేస్తా ఉన్నాం, డ్రైనేజ్ చేస్తా ఉన్నాం. ప్రయత్నంలో ఎక్కడికి వెనక్కి ఎక్కడికి వెనక్కి పూర్తి బాధ్యత నాది అని చెప్తాను. ఇక్కడ రాష్ట్రాల్లో రక్షకుడు ఉన్నాడు, ఇక్కడ రాష్ట్రాల్లో రక్షకుడు కాంగ్రెస్ పార్టీని కానీ కార్యకర్తలు కానీ
కేటీఆర్ చేయాలని చూస్తే తోడు తీస్తాము. ఏ ఒక్కరు అన్యాయం జరగకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ వర్గాలు కాకుండా కలిసి కట్టుగా ముందుకు పోతామని ఇలా ప్రమాణపూర్వకంగా నా తల్లిదండ్రుల సాక్షిగా చెప్తా ఉన్నా. ఏ వర్గం కూడా బాధపడాల్సిన అవసరం లేదు. నేను మాటిస్తాను. ఇలా 50 డివిజన్లు 60 డివిజన్లుగా చేసినాం. కారణం 60 డివిజన్లు వేస్తే నాకేదో గోల్డ్ మెడల్ రాదు. 60 డివిజన్లు వస్తే 10 డివిజన్లు పెరిగితే ఔత్సాహికులైన మన ప్రజాసేవ చేయాలనుకున్న 10 మందికి కొంతమందికి అవకాశం ఇవ్వచ్చు. దాంతో పాటు 6 7 కోఆప్షన్లు పెరుగుతాయి. అదొక 50 డివిజన్లు అయితే 10 కార్పొరేటర్లు 20 మందికి అవకాశం వస్తుంది. డివిజన్ చిన్నగా అవుతాయి. డివిజన్ల సమస్యలు తొందరగా తెలుస్తాయి. ఆ చిన్న చిన్నగా మర్చిపోయేటువంటి గల్లీలో చిన్న చిన్న వారి అర్హతలు వారు కాని వాళ్ళని కూడా గుర్తించే అవకాశం ఆ నాయకుడికి వస్తుంది. ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయొచ్చు కనుక మంచి ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యాచరణ చేస్తా ఉన్నాం.